నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ నైన్ మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి వెంటనే మన పవర్ నైన్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన టాపిక్లోకి వెళ్తే, రాజకీయ పార్టీలు మారితే లాభమా నష్టమా? ఇది కీలకమైనటువంటి అంశం. ఒక రాజకీయ నాయకుడు 20-30 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీలో ఒక పునాది వేసుకుంటే ఆ పునాది మీద నుంచి ఒక పెద్ద భవంతి కట్టుకుంటాడు. భవంతి కట్టుకొని ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ఎంపీ అవుతాడు, రకరకాల పదవుల్లోకి వస్తారు. కానీ సడన్గా ఆ పార్టీ అధినేతతో చెడి లేదా ఆ పార్టీ అధికారం కోల్పోయో వేరే పార్టీలోకి జంప్ అయితే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుంది. వారి రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుంది. పార్టీలు మారకుండా నిలకడగా ఉంటేనే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 3 బలమైన పార్టీలు అండి. ఇక్కడ నేను పేర్లు చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే పేర్లు చెప్తే చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే దాదాపు చాలా వరకు రాజకీయ నాయకులు మనకు పరిచయస్తులు, మన చర్చలకు వస్తారు, మనతో ఇంటర్వ్యూలకు వస్తారు. కాబట్టి వారిని మనం వారి పేర్లు చెప్పి వారిని ఇబ్బంది పెట్టదలుచుకోవట్లా. జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ అండి. జనసేన పార్టీలో కీలకంగా ఉండేటువంటి కొంతమంది నేతలు ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారండి. వాళ్ళందరూ ఇప్పుడు రాజకీయంగా జీరో అయిపోయారు. 2024 ఎన్నికల ముందు జనసేన పార్టీ రాజీనామా చేసి వెళ్ళిపోయిన వాళ్ళు. అసలు జనసేనే కొత్తగా పెట్టిన పార్టీ. ఈ 2 పార్టీలతో పోల్చుకుంటే ఈ పార్టీకి ఆర్థిక మూలాలు చాలా తక్కువ, జనబలం తక్కువ, అన్నీ తక్కువే ఈ పార్టీకి. ఎందుకంటే దురదృష్టం, ఆ పార్టీ నిర్మాణం పూర్తిగా జరగలేదు, ఈ రోజుకి జరగలేదు. కానీ ఆ పార్టీ అధినేత బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. పార్టీ నిర్మాణం జరిగినా జరగకపోయినా పార్టీ కోసం పనిచేసే సైనికులు ఉన్నారు బలంగా. ఒక 30 లక్షల ఓట్ బ్యాంక్ అయితే ఈరోజు ఆ పార్టీకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంకు. ఆ పార్టీ అధినేత ఎట్టు పోతే అటు వచ్చేస్తారు 30 లక్షల మంది, అందులో డౌటే లేదు. ఆయన కాంగ్రెస్కి మద్దతు ఇద్దాం కాంగ్రెస్కి ఇస్తారు, బీజేపీకి ఇద్దామంటే బీజేపీకి ఇస్తారు, ఎంఐఎంతో కలుద్దామన్నా ఈ జనసేన పార్టీలో ఉన్న ఆ 30 లక్షల ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఎంఐఎంతో కూడా కలవడానికి సిద్ధంగా ఉంటారు. అది అంత బలంగా ఈ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉన్న పరిస్థితి. ఇక ఈ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఇప్పుడు మరి పెంచుకుంటారా తగ్గించుకుంటారా ఆ పార్టీ అధిష్టానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ అంశం మనం పక్కన పెట్టేద్దాం. 24 వరకు ఓర్చుకొని కొంతమంది నాయకులు ఈ పార్టీలో ఉంటే వారు ఈరోజు పెద్ద పెద్ద కీలకమైనటువంటి పదవుల్లో ఉండేవాళ్ళు, చాలా కీలకంగా ఉండేవారు. కానీ ఏం చేశారు? పార్టీ వదిలిపెట్టిపోయారు. సరే, 2024 ఎన్నికల ముందు సరిగ్గా ఒక నెల రోజుల ముందు ద్వితీయ శ్రేణి నాయకులు చాలామంది వెళ్ళిపోయారు. బీసీ నాయకులు, కాపు నాయకులు, ఎస్సీ నాయకులు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వైసీపీలోకి వచ్చారు. జనసేన నుండి జనసేన వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవ్వడు దేకేవాడు లేడు, పట్టించుకునే నాదుడు లేడు వాళ్ళని. జనసేన నుంచి 24 ఎన్నికలకి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి, వీళ్ళు కాస్త ఏదో తాయిలాలు ప్రకటించి ఉంటారు, లేకపోతే ఏదో సంథింగ్ ఇచ్చి ఉంటారు, తిట్టండి పవన్ కళ్యాణ్ తిట్టండి అంటారు, తిడతారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు పెద్ద సున్నా, ఏమీ లేదు. ఎందుకున్నారు రాజకీయాల్లో, ఎందుకు వచ్చా అనుకున్నారు? బహుశా వీళ్ళు ఇంకా నాకు తెలిసైతే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు క్లోజ్, పక్కన పెట్టేద్దాం. ఇక జనసేనలోకి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాం. ఎవరు వచ్చారు? వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు. 2024లో జనసేన వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీలోకి వచ్చారు.
24 ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. 24కు ముందు వచ్చిన వాళ్ళు సెట్ అయ్యారు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఆయన వచ్చాడు, చక్కగా టికెట్ తీసుకున్నాడు. మరి తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే గెలిచాడు. మరి రూపానందరెడ్డి గారు రైల్వే కోడూరు అందరూ తెలుసు, అరవశ్రేదురా ముక్కవారిపల్లి ప్రెసిడెంట్ అబ్బాయి రూపానందరెడ్డి గారి శిష్యుడు వచ్చారు, చక్కగా జనసేన టికెట్ తీసుకుని గెలిచాడు. పోనీ ఇక్కడి నుంచి జనసేన పోయిన వాళ్ళు వైసీపీలో టికెట్లు ఇచ్చారంటే ఒక్కడికి కూడా ఇలా. ఈ పార్టీ నుంచి ఈ పార్టీలు పోయిన వాళ్ళకి సింగిల్ పర్సన్ కూడా టికెట్ ఇవ్వాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్షన్ ముందు వచ్చిన టికెట్ ఇచ్చారు, అది సక్సెస్ కాంబినేషన్. అది సరే. 2024 తర్వాత ఆఫ్టర్ ఎలక్షను వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? చాలామంది కీలక నాయకులు వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే 2029లో వారికి కరెక్ట్గా టికెట్లు వచ్చి వారి నియోజకవర్గంలో వారికి అకామిడేషన్ అయితే మాత్రం, టికెట్లు అకామిడేట్ అయితే మాత్రం వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే వారి రాజకీయ భవిష్యత్తు కొలాప్స్ ఈ అధినేత చేతిలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి చేతులు ఇస్తారా ఇవ్వరా అని. నెక్స్ట్ టీడీపీ 2024కు ముందు టీడీపీ నుంచి కూడా కొంతమంది రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్ళారు. ఇన్ టీడీపీ ఇప్పుడు వారి రాజకీయ భవిష్యత్తు కొలాప్స్. ఎందుకంటే ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటేనే వీరికి భవిష్యత్తు ఉండేది. ఈ పార్టీ ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది. నేను గతంలో 100 ఎపిసోడ్లు చెప్పాను. ఆ ప్రభుత్వ వ్యతిరేకతను వైఎస్ఆర్సీపీ తమ వైపు తిప్పుకోవడంలో అట్టర్ ఫ్లాపు. వాళ్ళ పరిస్థితి అయిపోయింది. ఇక ఆఫ్టర్ ఎలక్షన్స్ అండి, ఆఫ్టర్ ఎలక్షన్ 2024 ఆఫ్టర్ ఎలక్షన్కి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు ఇక్కడికి. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్య గోచరం, చాలా దారుణమైన పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆలనాని గారు ఏలూరు, మోపిదేవి వెంకటరమణ గారు రేపల్లె, నియోజకవర్గాలు పెరగకపోతే అసలు వీళ్ళకి టికెట్లే రావు. ఇంకా చాలామంది ఉన్నారు. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, కొన్ని పేర్లు మనం చెప్పదలుచుకోవట్లా. ఇక్కడ జనసేన వైసీపీ నుంచి ఎవరు వచ్చారు మీకు తెలుసు, ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు పోయారు మీకు తెలుసు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? టీడీపీలోకి వచ్చిన పరిస్థితి, టీడీపీలో ఉన్న వాళ్ళకే ఇబ్బందిగా ఉంది. 21 స్థానాలు జనసేనకు పోయినాయి. వీళ్ళు ఏమనుకుంటారు, అసలు జనసేన గెలవకపోతే 21 కూడా మాకే వచ్చే, మొత్తం మేమే గెలిచి 175 వీళ్ళు అనుకుంటారు టీడీపీలు. వాళ్ళ సంగతి అందరూ తెలిసిందే కాబట్టి దాని గురించి నేను పెద్ద మాట్లాడను. ఆ 21 మందే అగ్గిమే గుగ్గిలం అవుతా ఉన్నారు. ఆ పిఠాపురం వరం గారు లేస్తే నేను మనిషిని కాదు అంటా ఉన్నాడు ఆయన. ఈ సీట్ నాకే వచ్చే ఎన్నికలని కూడా మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఆయనే అక్కడ ఎమ్మెల్యే లాగా ప్రవర్తిస్తున్నారు, అందరూ తెలుసు. మిగతా నియోజకవర్గాలు కూడా అట్నే ఉంది. చాలా నియోజకవర్గాలు తెలుగుదేశంలో పెత్తనం. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ 21 స్థానాల్లో టీడీపీ వాళ్ళు వాళ్ళే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. ఇంక ఈ వైసీపీ నుంచి ఈడకి వచ్చిన వాళ్ళు ఎందుకు టీడీపీ వాళ్ళని నెత్తన పెట్టుకోదు, ఉంటే ఉండండి పోతే పోనండి. అది వచ్చిన ఎవడు వద్దండు, రండి రండి రండి, మీకు రాగానే మొత్తం ఈ జిల్లా మీకు రాసిస్తాం, మీకు 4 సీట్లు ఇస్తాం, మొత్తం మీ చేతుల్లో పెడతాం అనుకుంటారు. దూరపు కొండలు నునుపు చూడగానే అబ్బా మనం ఉన్న ప్లేస్ బాగలేదు, ఆ బిల్డింగ్ అయితే అసలు ఎంత బాగుంది క్లైమేట్ అనుకుంటాం. నీకు అక్కడ ఎండబడినప్పుడు తెలిసింది క్లైమేట్ ఎట్టుండిద్దో. అరే నా బిల్డింగే బాగుంది కదా అనిపించింది. కాబట్టి రాజకీయంగా ఈ రోజున్న పరిస్థితుల్లో ఎవడు ఎక్కడున్నాడు పార్టీలో అక్కడ ఉన్నోడికి గుర్తింపు గౌరవం ఉంది. కానీ పార్టీలు మారితే వాళ్ళ పరిస్థితి దారుణం. ఇక వైఎస్ఆర్సీపీకి వద్దాం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. ఈ పార్టీలో జనసేన నుంచి వచ్చిన వాళ్ళు 0 డమ్మింగ్ చేశారు. ఒక్క జనసేన నుంచి వచ్చినాడు కూడా నాకు తెలిసి వైఎస్ఆర్సీపీలో టికెట్ ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. ఎందుకంటే ఇక్కడ జనసేన నుంచి వచ్చిన వాళ్ళకి అంత సీన్ లేదు. వాళ్ళందరూ చిన్న నాయకులు. పవన్ కళ్యాణ్ గారు పెంచారు వాళ్ళని. ఎగ్జాంపుల్ నేను చాలామందిని చెప్తాను. అద్దేపల్లి శ్రీధర్ గారు వెళ్ళారు, చాలామంది కాపు నాయకులు వెళ్ళారు జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీకి. ఏం లేదు వారికి ఆ పరిస్థితి. బీసీ నాయకులు వెళ్ళారు, ఎస్సీ నాయకులు వెళ్ళారు, పితాన బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు వెళ్ళారు. టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవ్వలేదు. పోతుని మహేష్ గారు విజయవాడకి రాజుని చేసి కూర్చోబెట్టాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఇచ్చాడా ఇవ్వలా. గుంటూరు నగరంలో చాలామంది నాయకులు వెళ్ళిపోయారు, ఇచ్చారా ఇవ్వలా. ఇట్లా ఎంతోమంది ఇక్కడ ఉన్నప్పుడే కింగులు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన జనసేనకి ఏమీ లేదు, వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేదనేది వచ్చిన వారానికి వాళ్ళకి అర్థమైద్ది. కాకపోతే ఎవడో కూడా వస్తాడు, ఇక్కడ హైలైట్ అయి ఉంటాడు కాబట్టి జనసేన జెండా వేసుకొని వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి తిట్టిస్తారు.
వాళ్ళకి సంబంధించిన పత్రికల్లో ఛానల్లో వాటిలో ఆ ప్రెస్ మీట్లు ముందు తిట్టిచ్చేసి అవి ప్రమోట్ చేసుకుంటారు. ఇదిగో పవన్ కళ్యాణ్ నిజస్వరూపం ఇది, జనసేనలో ఏం లేదు, ఏదో మాట్లాడిస్తారు. అయిపోయిన తర్వాత కరివేపాకు తీసి ఇస్త్రీ పడేస్తారు పక్కన. కాబట్టి కిల్లు వీళ్ళకైనా పోయిద్దే, వీళ్ళకి పోయేది ఏం లేదు. వీళ్ళ దగ్గర చాలామంది నాయకులు ఉన్నారు. ఈరోజు దమ్ముగా రాజకీయం చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక టీడీపీ నుంచి ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఏంది? వాళ్ళది ఏం లేదు. వైసీపీ నుంచి ఏదో 2-3 వచ్చారు, టీడీపీ నుంచి 2024 ఎన్నికల ముందు. వాళ్ళకి ఏం లేదు. అయితే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులకైతే వాళ్ళు బాగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సింగిల్ కాబట్టి, డెసిషన్ మేకర్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ 175 నియోజకవర్గాల్లో వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక్కడ కొట్టుకోవాలి టీడీపీ, జనసేన, బీజేపీ కొట్టుకొని సావాలి ఇక్కడ, అక్కడ బాగానే ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి అవుట్ అయిన వాళ్ళు జనసేనకి, టీడీపీకి వాళ్ళ పరిస్థితి ఏంది? ముందు నుయ్యి వెనక గొయ్యి. అరే ఎందుకు వచ్చామరా, తప్పు చేసామనుకునేటువంటి పరిస్థితి వాళ్ళది. సో కాబట్టి ఎంటైర్ ఎపిసోడ్లో పార్టీ అధినేతలకు పోయేది ఏమీ లేదు. నాయకులే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పోయి ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరి నియోజకవర్గాన్ని వారు కనిపెట్టుకుంటే ఇబ్బంది లేదు. నియోజకవర్గం వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళావా, ఆడ ఆల్రెడీ ఇంకోటి ఉంటాడు నీకన్నా ముందే ఎప్పటి నుంచో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు. నువ్వు సీటు కోసం కొట్లాడాలి వాళ్ళతోటి. నీ పార్టీలో నువ్వు ఉంటే, నువ్వు 4 సార్లు 10 సార్లు ఎమ్మెల్యే గెలిచినోడు, నీ పార్టీలో నువ్వు ఉంటే ఆ నియోజకవర్గంలో ఆ సీట్ నీదే. ఈరోజు నువ్వు పార్టీ మరి వేరే పార్టీలు పోతే ఆ సీట్ వచ్చిద్దా లేదా అని ఆలోచించాల్సిన పరిస్థితికి దిగజారిపోతావు ఓ నాయకుడా. ఇది మనం పాపం అప్పుడప్పుడు రాజకీయ పార్టీ నాయకులకు కూడా కాస్త హితబోధ చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి మనం ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకొచ్చాము. సో చాలా నాయకుల పేర్లతో చేయొచ్చు, కానీ చేస్తే బాగోదు. ఎందుకంటే వాళ్ళు అన్ని పార్టీల్లో నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. మనతోటి అందరూ బాగానే ఉంటారు. ఎవరితో వ్యక్తిగతంగా మనం ఎవరు కొమ్ముగాయం, ఎవరిని వ్యక్తిగతంగా భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవాన్ని జీవితం కాబట్టి జనసేన నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి జనసేనకి, జనసేన నుంచి వైసీపీకి, అటు జంపింగులు కొట్టేటువంటి వాళ్ళ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఆగమ్య గోచరం. సో కాబట్టి దయచేసి ప్రతి రాజకీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆ పార్టీలోనే ఉండండి. ఆ పార్టీలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు, గ్రిప్ సంపాదించుకుంటారు, పెద్ద ఎత్తున ఎదుగుతారు. టక్కన అదే సీట్ ఇవ్వలేదని వేరే పార్టీకి వెళ్ళిపోతే వేరే పార్టీ వాడే ఉన్నా మీకేమన్నా అతను కూర్చున్న కుర్చీలోంచి మీకు లేచి ఇస్తాడా ఏంటి? కాబట్టి ఒక పార్టీలో పెరిగి, ఒక పార్టీలో ఎదిగి ఇంకో పార్టీకి పోయినోడికి రాజకీయ భవిష్యత్తు శూన్యం తప్పితే వాళ్ళు సాధించేది ఏమీ ఉండదు అనేది మన ఈ యొక్క రాజకీయ పార్టీలు మారితే లాభమా నష్టమా అనేటువంటి ఈ యొక్క ఎపిసోడ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం.